ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మొన్నటి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభ తర్వాత ఆ చర్చ మరింత వేడెక్కింది. సభలో కూటమి నేతలు వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం జగన్ ప్రస్తావనే తేకుండా కనీసం ఒక్క విమర్శ కూడా చేయకుండా తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో జగన్ కు బీజేపీ కేంద్ర నాయకత్వానికి మధ్య ఏదో బలమైన రాజకీయ అవగాహన ఉందనే ఊహాగానాలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మోదీ మౌనం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి మరి జగన్ పట్ల బీజేపీ అధిష్టానం ఎందుకు ఇంత సానుకూలంగా వ్యవహరిస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వేదికగా జరిగిన రాజకీయ పరిణామాలు అధికార కూటమి వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇలా కూటమి అగ్రనేతలంతా తమ ప్రసంగాల్లో గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ప్రభుత్వం ఎలా అడ్డుకుందో, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని ఎలా మార్చారో వివరిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆ తర్వాత మైక్ అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపైనే అందరి దృష్టి పడింది. ప్రధాని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారని, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని సభకొచ్చిన వారంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆశ్చర్యకరంగా మోదీ తన ప్రసంగంలో ఎక్కడా జగన్ పేరు కానీ, వైసీపీ ప్రభుత్వ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. కనీసం ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయకుండా ఆయన ఎంతో జాగ్రత్త పడ్డారు. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరూ భావించడం లేదు. దీని వెనుక ఢిల్లీ పెద్దల పక్కా వ్యూహం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా మొదలైంది. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే టీడీపీ జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. సోషల్ మీడియా వేదికగా కూటమి కార్యకర్తలు తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఏపీలో కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయంలో ఇలా మౌనం వహించడం ఏమిటని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా కూటమి ధర్మానికి కట్టుబడి ఉంటే గత 5 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి ప్రధాని ఖచ్చితంగా మాట్లాడి ఉండేవారని వారు అభిప్రాయపడుతున్నారు. దాచాలంటే దాగేది కాదని, వైసీపీ అధినేత జగన్కు బీజేపీ కేంద్ర నాయకత్వానికి మధ్య ఉన్న అప్రకటిత సత్సంబంధాలకు భోగాపురం సభే అతిపెద్ద ఉదాహరణ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పైకి 2 పార్టీలు వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఇరు పార్టీల మధ్య బలమైన రాజకీయ బంధం, అవగాహన కొనసాగుతున్నాయనే వాదనలకు ఈ పరిణామం మరింత బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ కార్యకర్తలు బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ పరిణామాలను ఎంతో నిశితంగా గమనిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎప్పటినుంచో ఢిల్లీ పెద్దలతో, ముఖ్యంగా బీజేపీ అగ్ర నాయకత్వంతో వ్యూహాత్మక సంబంధాలు నెరపుతున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో ఘోరంగా అధికారం కోల్పోయినప్పటికీ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా రక్షణ పొందాలనేది జగన్ మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న బీజేపీ నేతలు నిత్యం వైసీపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం జగన్ పట్ల సానుకూల ధోరణితోనే వ్యవహరిస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో జగన్ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ తీసుకున్న అనేక కీలక నిర్ణయాలకు పార్లమెంట్లో బేషరతుగా మద్దతిచ్చారు. అప్పట్లో చూపించిన ఆ విధేయతకు ప్రతిఫలంగానే బీజేపీ ఇప్పుడు మౌనంగా ఉంటోందన్న వాదనలున్నాయి. ఆ పాత స్నేహం ఇంకా కొనసాగుతోందనే దానికి తాజా పరిణామాలే నిదర్శనమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎవరి అవసరాలు వారివి అన్నట్లుగా జగన్ ఢిల్లీతో టచ్లో ఉండడం ఆయన వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో తమ రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించడం బీజేపీకి కొత్తేమీ కాదు. పార్లమెంట్లో పలు కీలక బిల్లుల ఆమోదం సమయంలో, ముఖ్యంగా సరైన మెజారిటీ లేని రాజ్యసభలో వైసీపీ సభ్యుల మద్దతు బీజేపీకి చాలా అవసరం. భవిష్యత్తులో ఏదైనా రాజకీయ సంక్షోభం ఎదురైతే అండగా ఉండేందుకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా వైసీపీని బీజేపీ కేంద్ర నాయకత్వం రిజర్వులో పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటున్నప్పటికీ జగన్ను పూర్తిగా దూరం చేసుకోవడం బీజేపీ అధిష్టానానికి ఏమాత్రం ఇష్టం లేదు.
అవసరానికి వాడుకొని వదిలేయకుండా అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకుంటూ ఒక రకమైన బ్యాలెన్సింగ్ గేమ్ను ఢిల్లీ పెద్దలు ఆడుతున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అందుకే స్థానిక నాయకత్వం విమర్శలు చేసినా కేంద్ర పెద్దలు మాత్రం జగన్ విషయంలో సైలెంట్గా ఉంటున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు రావడం ఇది ఏకంగా 5వ సారి. ఈ 5 సార్లు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఒక్కసారి కూడా మోదీ నోటి వెంట జగన్పై ఎలాంటి విమర్శలు రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అయితే ఇలాంటి మౌనం సర్వసాధారణం అనుకోవచ్చు. కానీ నెలలు గడుస్తున్నా కూటమి మంత్రులు జగన్పై తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తూనే ఉన్నా మోదీ మాత్రం తన పాత మిత్రుణ్ణి కనీసం పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ధోరణి భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన టీడీపీ క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్తో బీజేపీ కేంద్ర నాయకత్వం ఇంకా అంటకాగుతోందన్న ప్రచారం ఇలాగే కొనసాగితే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపి అంతిమంగా కూటమి పునాదులకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా వినబడుతున్నాయి. మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఏపీ రాజకీయాలకు అక్షరాలా సరిపోతుందేమో అన్నట్లుగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి పొలిటికల్ మామా. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.